పెట్రోల్ డీజిల్ కొరత లేదు, భవిష్యత్తులో వస్తుందేమో అనే ఆందోళనతో కొన్ని చోట్ల హడావిడి చేస్తున్నారు. ఎవరంటున్నారు ఈ మాట? ఇంధన సంస్థలు అంటున్నాయి. అవసరం మేర నిల్వలు ఉన్నాయి, కంగారు పడొద్దని చెప్పి అంటున్నారు. మనకి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు సంస్థలు నిల్వలు మన దగ్గర తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనకి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది, ఖచ్చితంగా మనకి టైట్ పరిస్థితి ఏర్పడుద్ది అనే ఒక ఇది ప్రచారంతో ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర కొన్ని చోట్ల హడావిడి జరుగుతుంది. చాలామంది ట్యాంక్ ఫుల్ చేయించుకోవటం, అలాగే నిల్వలు తీసుకెళ్ళి ఇంటికాడ స్టాక్ చేసుకోవటం లాంటివి చేస్తున్నారు. హైదరాబాద్లో అయితే నిన్న 2-3 కిలోమీటర్ల మేర పెట్రోల్ బంకుల దగ్గర ద్విచక్ర వాహనదారులు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, అన్నీ కూడా వెయిట్ చేశారు. చాలా రేట్ ఎక్కువ పెట్టి 1/2 లీటర్ 100 రూపాయలకు కూడా కొన్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే నో స్టాక్ బోర్డులు చూసి కొంతమంది కంగారు పడుతున్నారు. అసలు నో స్టాక్ బోర్డ్స్ ఎందుకు పెడుతున్నారు అనేది మనం చూద్దాం. అసలు విషయం ఏంటనేది పూర్తిగా మనం ఒకసారి చూస్తే, రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్కు కొరత లేదు, భవిష్యత్తులో సమస్య వస్తుందేమో అనే ఆందోళనలో కొందరు అవసరం లేకుండా ట్యాంక్ ఫుల్ చేస్తున్నారు. మరికొందరు డబ్బాలు తెచ్చి పెట్రోల్ డీజిల్ నింపిస్తున్నారు. ఈ కారణంగా 2 రోజులకు సరిపడే నిల్వలు ఒక రోజులోనే అయిపోతున్నాయి. మళ్ళీ డబ్బు కట్టి స్టాక్ తెప్పించడానికి 1-2 రోజుల సమయం పడుతుంది. మంగళ బుధవారాలు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1-2 ప్రాంతాల్లో మినహా పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితులు లేవు. తెలంగాణ సరిహద్దులోని పల్నాడు జిల్లా బంకులతో పాటు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో రద్దీ నెలకొందంట. కొరత వస్తుందని తప్పుడు ప్రచారంతోనే బంకుల వద్ద వాహనదారులు అయితే బారులు తీరుతున్నారు. నేను హైదరాబాద్లో కూడా అంతే. అంటే ఏమవుతుందంటే, యుద్ధం ముదిరితే ఖచ్చితంగా మనకి ఇటు నుంచి నిల్వలు రావు అని చెప్పేసి, క్రూడ్ ఆయిల్ రాదామని చెప్పేసి ముందుగానే వీళ్ళు తెచ్చుకుంటున్నారు. దానివల్ల స్టాక్ ఖాళీ లోడింగ్కి సమయం పట్టుద్ది. కాబట్టి ఇప్పుడు దాన్ని వీళ్ళు అపోహగా భావించి ఎక్కువ తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, నిల్వలు మన దగ్గర సరిపడి ఉన్నాయని చెప్తున్నారు. దీంట్లో ఒక లోపాలు మనం గమనించాలి. ఏంటంటే, గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా అంతే చెప్తున్నారు. కంగారు పడద్దు అంటున్నారు. బ్లాక్లో 2,000 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడక్కడ 1,500, 1,700, 1,800 ఇలా చేస్తున్నారు. ప్రభుత్వం ఒకలా చేస్తుంటే కింద గ్రౌండ్ లెవెల్లో మట్టికి ఇలా ఉంది. కాబట్టి దళారీ వ్యవస్థను కూడా అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి, ఇటీవల ప్రధానమంత్రి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఈ అనుమానాలకి, అపోహలకి తావిస్తోంది. ఏంటంటే, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు రాబోతున్నాయి, అలాంటి పరిస్థితులు వస్తాయేమో ఎదుర్కోవడానికి మన సైన్యం సిద్ధంగా ఉంది, ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు. అంటే దీంట్లో వీళ్ళు ఏమనుకుంటున్నారు, కేవలం ఈ పెట్రోలు, డీజిలు ఇలాంటివే ముందు కొరత వస్తుందేమోనని వాళ్ళు అపోహలు పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ కట్గా ఉన్నట్టు చెప్పాలి. సో ఇంకోటి ఏంటంటే, అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ నూనె ప్యాకెట్ల రేట్లు పెంచుదామని కొంతమంది కుట్రలు పడిన అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అవగాహన కల్పించాలి. ఈ నో స్టాక్ బోర్డులు లేకోకుండా ప్రజలకి అప్రమత్తం చేయాలి. గ్యాస్ సిలిండర్లు కూడా ఎక్కువ రేటు తీసుకోకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. వదంతులు, వాహనదారులు బారులు. ఏలేశ్వరం బంకు వద్ద పెట్రోల్ కోసం బారులు తిన్న స్థానికులు అంట. చూడండి, ఇదంతా ఇదే. పెట్రోల్ కొరత రానుందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతులతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణం గ్రామీణ మండలంలోని కొన్ని బంకుల వద్దకు బుధవారం పోటెత్తారంట. సో ఇది యుద్ధం జరుగుతున్న తీరును ప్రధానమంత్రి గారి మాటలు బేరీజ్ వేసుకున్నప్పుడు కలిగినటువంటి వదంతులు అనేది ఊరికే రాదు. కాబట్టి మనం ఏం ఎదుర్కోవాలో ప్రజలకు క్లియర్గా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాలి.